హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్. ఈరోజు నేను ఒక న్యూ టాపిక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. ఆ టాపిక్ పేరే భారతదేశంలో ప్రస్తుత పేదరికానికి కోవిడ్-19 కారణమా, లేదా భారత ఆర్థిక వ్యవస్థ తీసుకున్న నిర్ణయం కారణమా అనే ఒక టాపిక్ పైన మీ ముందుకి డిస్కస్ చేస్తాను అనమాట. సరే, ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు భారతదేశంలో ఉన్న పేదరికం ఏంటి, దాని గురించి కొన్ని సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి. ఆ రిపోర్ట్స్ చూద్దాం. భారతదేశంలో పేదరికం ఎలా ఉంది అది కూడా చూద్దాం. తర్వాత మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మన స్లైడ్ కనబడుతుంది కదా, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరు అనమాట. ఈ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరు ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్టు చూద్దాం. కోవిడ్-19 వల్ల 23 కోట్ల మంది పేదరికానికి వెళ్ళిపోయారు అని అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఇచ్చినటువంటి రిపోర్టు. సరే, ప్యూ రీసెర్చ్ సెంటర్ మిడిల్ క్లాస్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది ఏం ఇన్ఫర్మేషన్ అంటే, భారతదేశంలో మిడిల్ క్లాసు 3.2 కోట్ల మంది తగ్గిపోయారు అని ఇచ్చిందనమాట. సరే, అది కూడా చూద్దాం. పేదరికం, ఇండియాలో పేదరికం 2019 గవర్నమెంట్ లెక్కల ప్రకారం 6.7% ఉండేది. అది గవర్నమెంటు రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం 2021లో ఒక రిపోర్ట్ ఇచ్చింది, 13.7% భారతదేశంలో ఉన్న పేదరికం అన్నది ఇచ్చిందనమాట. సరే, మిడిల్ క్లాస్ గురించి ఏమి ఇచ్చిందో చూద్దాం. మిడిల్ క్లాస్ ఏమో 28.5% గాను, ఇప్పుడేమో ఆ 28.5%కి 3.2% తగ్గించిందని చెప్తా ఉందన్నమాట. సరే, ఇది చూద్దాం. ఇది అయిన తర్వాత ఈ భారతదేశంలో పేదరికం అనే టాపిక్ దాని గురించి మనం దానికి అన్రిలేటెడ్గా ఇంకో టాపిక్ చూద్దాం. ఒకటి ఏంటవుతుందంటే, కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా బిలియనరీస్ యొక్క ఇన్కము, వాళ్ళ ఇన్కమ్ 57.6% పెరిగిందట. వాళ్ళ ఇన్కమ్ ఎంత పెరిగింది? 57.6% పెరిగింది. అదే భారతదేశంలో అయితే ఎవరైతే బిలియనరీస్ ఉన్నారో 35% వారి యొక్క సంపద పెరిగింది. సరే, భారతదేశంలో ఉన్నటువంటి మనం ఇద్దరు బిలియనరీస్ గురించి మనము ఈ టాపిక్లో చెప్పుకుందాం. వాళ్ళ గురించి ముఖేష్ అంబానీ గురించి చెప్పుకుందాం, అదానీ గురించి చెప్పుకుందాం. ముఖేష్ అంబానీ యొక్క ఆదాయము $8,400 పెరిగితే, అదానీ యొక్క ఆదాయము $7,800 కోట్ల పెరిగింది. సరే, ఇప్పుడు అదానీ యొక్క షేర్ వాల్యూ పడిపోయింది, ఆయన మార్కెట్ వాల్యూ తగ్గి ఉండొచ్చు. అది లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్, అది అటు ఉంచుతాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న షేర్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. లాస్ట్ టైం ఏ ఇన్కమ్ జనరేట్ అయిందని దాని గురించి మాట్లాడుతాను. సరే, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ గురించి అన్నమాట. వీళ్ళు ఎవరంటే లిస్టెడ్ కంపెనీ ఓనర్స్. వీళ్ళంతా లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డులో నమోదైన కంపెనీలు లిస్టెడ్ కంపెనీస్ అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు మన రియల్ టాపిక్లోకి వచ్చేద్దాం. రియల్ టాపిక్లోకి వచ్చే ముందు ఒకటి చూద్దాం. ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్. భారతదేశంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం అయింది. ఎప్పుడు? 2019లో ఆర్థిక శాఖ ఏం చేసింది? కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించింది. ఎంత తగ్గించింది? 30% నుంచి 22%కి కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించింది అనమాట. న్యూ ఇన్వెస్టర్స్ అంటే నూతన ఉద్యమదారులు అంటారు కదా, వాళ్ళకి 25% నుంచి 15%కి తగ్గించింది. సరే, భారత ఆర్థిక శాఖ తన కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడానికి ఆర్థిక శాఖ ఒక ఒపీనియన్ చెప్పింది. ఆ ఒపీనియన్ ఏమంటుందంటే, కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడం వల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ వలన మన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల వారికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ జనరేట్ అయ్యింది మళ్ళీ వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది మళ్ళీ కొత్తగా ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన జరుగుతుంది, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది అనే ఉద్దేశం ఆర్థిక శాఖ వెల్లడించిందన్నమాట. సరే, ఆర్థిక శాఖ అలా వెల్లడించింది కదా. సరే, ఇటు చూద్దాం. ఇప్పుడు ఇంకొక న్యూ స్లైడ్ చూద్దాం. అబుదాబి పెట్రోకెమ్తో RIL జత. ఈ స్లైడ్ ఎందుకు చూపిస్తున్నా అంటే, భారత ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే, ఎవరైతే ఇన్వెస్టర్స్ యొక్క కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్కువ అవుతుంది, ఆ ఇన్కమ్ మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది, మళ్ళీ దానివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ జరుగుద్ది, జీడిపి పెరుగుద్ది, అది ఒక ఛానల్ రన్ అవుతూ ఉంటుంది. అది కామన్గా జరిగే ప్రాసెస్ అని ఆర్థిక శాఖ చెప్పిన అభిప్రాయం. సరే, అది ఉంచుతాం. అబుదాబి పెట్రోకెమ్తో RIL జత. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు? ఎడ్నాక్ అనే ఒక దుబాయ్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడేమో ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది,
వీళ్ళు ఏమెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరన్నా ఇన్వెస్టర్స్ కానీ ఎవరన్నా వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇది మన యొక్క పరిస్థితి అనమాట, మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు చూద్దాం. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల భారతదేశంకి కోల్పోయిన ఇన్కమ్ ఎంతంటే 1.45 లక్షల కోట్లు అన్నది భారతదేశం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల కోల్పోయింది. అది కోవిడ్-19 ఇప్పుడు 2019లో తీసుకున్న నిర్ణయం వల్ల. సరే, అక్కడ ఉంచుతాం. జనరల్గా భారతదేశానికి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. జనరల్గా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. దీనివల్ల భారతదేశానికి వచ్చింది 9.45 లక్షల కోట్లు అనమాట. అదే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల 11.37 లక్షల కోట్లు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ప్రతి నార్మల్ పర్సను తన వస్తువులు కొనుగోలు అమ్మకాలపై, అంటే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వస్తువులు వాటిపైన చెల్లించే ట్యాక్స్ అనమాట ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. వీటిలో అన్నీ ఉంటాయి. పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఎక్సైజ్ ఉంటుంది, ఇంకా రియల్ ఎస్టేట్ ఫీజులు ఉంటాయి, స్టేషనరీ ఒక్కటి ఉండదు, అన్నీ మనం కొనే ప్రతి నిత్యావసరాలపైన అన్నిటిపైన జిఎస్టీ ఉంటుంది. ఇది ట్యాక్స్ అనమాట. ఇది భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్. సరే, ఈ 11.37 లక్షల కోట్లలో పెట్రోలు డీజిల్ పైన వచ్చింది 5.70 లక్షల కోట్లు. అంటే జనరల్గా పెట్రోలు డీజిల్ ఈ 5.70 లక్షల కోట్లలోనూ టూ వీలర్ వల్ల వచ్చేది 60% అనమాట. అతి సామాన్యులు చెల్లించినటువంటి ట్యాక్స్ 5.70 లక్షల కోట్లు 60% దాని నుంచి వచ్చిందన్నమాట. అంటే ప్రతి పేదోడు చెప్పుల పైన కూడా జిఎస్టీ పే చేస్తున్నాడు. 100 రూపాయలు చెప్పులు కొన్నా జిఎస్టీ పే చేస్తున్నాడు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి. సరే, మనం ఇంకా చూద్దాం. ఈ కార్పొరేట్ ట్యాక్స్ గురించి కాకుండా మనం ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఈ కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు తగ్గించడం వల్ల జీడిపి ఎంత పెరిగిందో, అది కూడా జీడిపిలో ఎంత అడ్వాంటేజ్ వచ్చిందో అది కూడా మనం చూద్దాం. భారతదేశంలో కార్పొరేట్ లాభాల వల్ల 2.63% అనేది జీడిపిలో వచ్చిందనమాట. అంటే కార్పొరేట్ ట్యాక్స్ వల్ల అదనంగా వచ్చిందనమాట. సరే, మొండి బకాయిల కింద ఎంత వెళ్ళిపోయిందంటే 1.53 లక్షల కోట్లు మొండి బకాయిలు మాఫీ చేసింది బ్యాంక్స్. 1.53 లక్షల కోట్లు అయితే 2017-18లో 6.96 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఇది మొండి బకాయిల కింద వెళ్ళిపోయింది. అక్కడ వచ్చిందంతా 2.63%. ఒక పేదోడికి ఒక బ్యాంకు లోన్ ఇస్తే ఒక వెహికల్ పైన వాడిని వెంటపడి మరీ వసూలు చేస్తాయి. అదే పెద్ద బిలియనరీకి ఇచ్చే డబ్బులకి మాఫీ చేస్తాయి. ఇది భారతదేశంలో ఉన్న పరిస్థితి. సరే, మనం చూద్దాం. మన భారతదేశంలో కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, అవి కూడా కార్పొరేట్స్కి లేకపోతే బిలియనరీస్కి ఎలా సహకరిస్తున్నాయి అది కూడా మనం చూద్దాం. ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్. అసలు ఇది ఏం చేస్తుందంటే, ఈ డ్యూటీ ఏమవుతుందంటే, ఏదైనా ఒక కంపెనీ ఇంకొక కంపెనీని కొనాలన్నా, ఇంకొక కంపెనీకి మెర్జ్ అవ్వాలన్నా, లేకుంటే తన యొక్క ఇచ్చేయాలన్నా, కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా పర్మిషన్ అన్నది ఇవ్వాలి. సరే, దీనికి రిలేటెడ్గా ఇంకొకటి చెప్తా. భారతదేశంలో ఉన్నటువంటి వీడియోకాన్ యొక్క కంపెనీ మార్కెట్ వాల్యూ 64,000 కోట్లు. వీడియోకాన్ యొక్క మార్కెట్ వాల్యూ 64,000 కోట్లు. దీన్ని ట్విన్ స్టార్ టెక్నాలజీ అనేది 2000 crores కొనేసింది. అంటే నెట్ వాల్యూ ఇచ్చేసి నెట్ క్యాష్ ఇస్తూ 2000 crores కొనేసింది. దీని లాజిక్ మీకు ఒకసారి అర్థం చేయాలి. 64,000 కోట్ల వాల్యూ ఉన్నది, 2,000 కోట్లకి ట్విన్ స్టార్ కొనేసింది. దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎన్సిఎల్టీ. అంటే ఎప్పుడైతే వీడియోకాన్ తను చేసిన అప్పులు కానీ వాటన్నిటికీ ట్విన్ స్టార్ బాధ్యత వహించాలి. ఒక్కసారి మనం రివైండ్కి వెళ్తే, హచ్ కంపెనీ వడాఫోన్కి తన యొక్క వాల్యూ షేర్ని అమ్మిన తర్వాత వడాఫోన్ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హచ్ చేసినటువంటి అప్పులకు కానీ దానికి 100 వంకలు పెడుతున్నాయి. అంటే దాన్ని కోర్టుని తప్పించుకోవడానికి, అప్పుని ఎగ్గొట్టడానికి 100 సాకులు చూపిస్తున్నాయి. ఇలాంటిది జరగదనే ఏం లేదు. వీడియోకాన్ పరిస్థితి కూడా అంతే. అంటే లా ట్రిబ్యునల్ మరి ఏం ఆలోచించిందో మనకు తెలియదు. ఎందుకంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఎందుకంటే ఒక కంపెనీ ఇలా
పర్మిషన్ ఇస్తే ఇవ్వకపోతే ప్రాబ్లం అవుద్ది, నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల చాలామంది డిపెండ్ అయి ఉంటారు, ఉద్యోగ కల్పన దెబ్బతింటుందనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ రియాలిటీ ఎలా ఉందంటే, ఎప్పుడైతే ఈ కంపెనీస్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీ సేల్ కానీ కొనుక్కోవటం వల్ల వాళ్ళు చేసే అప్పులు, అంటే మదర్ కంపెనీ చేసే అప్పునికి వీళ్ళు బాధ్యత వహించారు సరే కదా, దానికి 100 సాకులు చూపిస్తారనమాట ఎగ్గొట్టడానికి. భారతదేశంలో జరిగే తంతే ఇదనమాట. ఇది ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్. సరే, ఇంకొకటి చూద్దాం. ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే, ఎవరైతే నష్టాల్లో ఉంటారో, ఏదైతే నష్టాల్లో ఉంటుందో వాటిని పునరుద్ధరించి మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడానికి కోసం ప్రయత్నిస్తుంది అన్నమాట. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది మనకి తెలియదు, ఎందుకంటే ఇది 100% పనిచేస్తుంది అయితే నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఒక 40% ఈ రేంజ్లో ఉందని నాకు ఉండే ఇన్ఫర్మేషన్ అయితే అది. సరే, ఇదైతే ఈరోజు ఉన్నటువంటి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.